హాయ్ ఫ్రెండ్స్, 50 ఏళ్ల క్రితం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్కి చెందిన ఒక టీం డాక్యుమెంటరీ ఫిలిం తీసేందుకు ఒక పెద్ద వాడలో ఒక ఐలాండ్కి ప్రయాణమయ్యారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. అయితే అక్కడ ఏం జరిగింది? వాళ్ళు ఐలాండ్కు మరి కాసేపట్లో చేరుకుంటాం అనే లోపే వాళ్లపై ఏదో అటాక్ జరిగిందని, ఆ అటాక్లోనే వీళ్ళంతా మరణించుంటారని అందరూ అనుకున్నారు. అసలు ఇంతకీ నేషనల్ జియోగ్రాఫికల్ టీం ఆ ఐలాండ్కి వెళుతుంటే ఏం జరిగింది? అసలు ఆ ఐలాండ్లో ఏముంది? ఆ ఐలాండ్ ఎక్కడుంది? బుర్రలో ఇలాంటి అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి కదా. ఎందుకంటే ఇప్పటికీ ఆ మిస్టరీగానే ఉంది. ఇంత టెక్నాలజీ పెరిగినా ఈ సమయంలో కూడా ఆ ఐలాండ్కి ఎవ్వరూ ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఆ ఐలాండ్లో ఏం రహస్యం దాగుంది? మరి ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే మనం కూడా ఆ ఐలాండ్ దగ్గరకు వెళ్ళిపోవాలి. మరి వెళ్ళాలంటే అది ఎక్కడుందో మనకు తెలియాలి. ఈ మిస్టీరియస్ ఐలాండ్ ఇండియాకి దాదాపు 1400 కిలోమీటర్ల దూరంలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. అండమాన్ నికోబార్ దీవులకు అత్యంత ముఖ్యమైన నగరం పోర్ట్ బ్లేయర్. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. అదే మిగిలిన ఐలాండ్స్ని లింక్ చేసేది. అందుకే ఏ ఐలాండ్కి మనం వెళ్ళాలన్నా ఈ ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. అంతర్జాతీయ విమానాలు సైతం అక్కడ ల్యాండ్ అవుతాయి. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈ అండమాన్ నికోబార్ దీవులకు జస్ట్ ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే ఇప్పటి వరకు నేను చెప్పిన ఆ మిస్టీరియస్ ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్లో ఇప్పటికీ స్టోన్ ఏజ్ నడుస్తోంది. అయితే అలా ఎందుకు? ప్రపంచం అంతా టెక్నాలజీలను డెవలప్ చేసుకుంటూ పోతుంటే ఆ ఐలాండ్లో ఇంకా స్టోన్ ఏజ్లో ఉండే మనుషులు ఉన్నారా? అది ఎలా సాధ్యం? అంటే అక్కడి వాళ్ళు ఈ ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోరు. ఒకవేళ ఆ ఐలాండ్తో ఎవరైనా సంబంధాలు పెట్టుకుంటామంటే వాళ్లను ఎండ్ చేస్తారు, అంటే చంపేస్తారు. ఇంకా క్లియర్గా మీరు ఆ ఐలాండ్ గురించి తెలుసుకోవాలంటే మనం నార్త్ సెంటినల్ ఐలాండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ మిస్టీరియస్ ఐలాండ్ పేరే నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ ఐలాండ్లో డిఫరెంట్గా ఉండే ఒక తెగ ఉంటారు. 26,000 సంవత్సరాల క్రితం సముద్రపు లెవెల్ చాలా తక్కువగా ఉండేది. అప్పుడు ఈ ఐలాండే కాదు, ఆసియా ఖండంలోని ఒక భాగం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రం లెవెల్ పెరుగుతూ వెళ్ళింది. ఆ తర్వాత అండమాన్, నార్థరన్ సెంటినల్ ఐలాండ్లు ఆసియాతో డిస్కనెక్ట్ అయిపోయాయి. సెపరేట్ ఐలాండ్లుగా ఏర్పడ్డాయి. ఈ నార్థరన్ సెంటినల్లో ఉండిపోయిన తెగలు అందులో ఉండిపోయారు. ఇక బయట వాళ్ళతో సంబంధం కట్ అయిపోయింది. అసలు వాళ్ళు ఇతర మనుషులను ఇష్టపడనే పడరు. ఒకసారి 1789లో ఒక బ్రిటిష్ షిప్ ఈ ఐలాండ్ పక్క నుంచే ప్రయాణం చేసింది. కానీ వాళ్ళు ఈ ఐలాండ్లోకి వెళ్ళలేదు. కనీసం ఆ ఐలాండ్పై ఒక్క కన్ను కూడా వేయలేదు. ఎందుకంటే అదొక చిన్న ఐలాండ్. కానీ అదే టైంలో ఇండియాతో పాటు పలు దేశాలపై కన్నేసి అక్కడే మకాం వేశారు. వాళ్లే బ్రిటిష్ వాళ్ళు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఇండియా నుంచి ఈ ఐలాండ్ గుండా వెళుతున్న ఒక బ్రిటిష్ షిప్ ఈ ఐలాండ్ దగ్గర వరకు రాగానే అది పాడైపోయింది. ఈ షిప్లో 106 మంది ఇండియన్స్ అలాగే బ్రిటిషర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఐలాండ్ ఒక జంగిల్ లాంటిది, ఎవరు ఇక్కడ ఉండరని. కొన్ని రోజులు అక్కడ ఉండి ఈ షిప్ బాగు చేసుకుని వెళదాం అనుకున్నారు. ఎక్కడైతే షిప్ పాడైందో అక్కడే ఒక పక్కన ఉన్నారు. ఆ 2 రోజుల పాటు బానే ఉంది. కానీ 3వ రోజు ఐలాండ్లో ఉంటున్న ట్రైబల్స్ బళ్ళాలు బాణాలతో వీళ్లపై దాడి చేశారు. ఈ అటాక్లో ఎంతోమంది చనిపోయారు. మరికొంతమందిని రాయల్ నేవీ రక్షించింది. ఇదే అక్కడ మనుషులున్నారని ప్రపంచానికి తెలియజేసిన సంఘటన. ఈ రక్తపాతంలో ఆ విషయం ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత 13 ఏళ్ల పాటు ఎవరు ఆ ఐలాండ్ చుట్టుపక్కలకు కూడా వెళ్ళలేదు. ఐర్లాండ్ క్రౌన్ అడ్మినిస్ట్రేషన్గా బ్రిటిష్కు చెందిన వ్యక్తి మోరిస్ వైడర్ పోర్ట్ బాధ్యతలు అందుకున్నారు. అతను ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్కు వెళదామనుకున్నారు. ఎందుకంటే అతనికి అన్ని ప్రదేశాలు తిరిగి చూడడం ఇష్టం. అంతేకాకుండా ఆ ట్రైబల్లో ఉన్న ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించి మళ్ళీ ఆ ఐలాండ్లో వదులుదాం అనుకున్నారు. అనుకున్నది మొదలు వెంటనే ఆ ఐలాండ్కు ప్రయాణమయ్యారు. అక్కడ 4 పిల్లలున్న 2 భార్యాభర్తలను తనతో తీసుకొచ్చేందుకు ఒప్పించారు. ఫస్ట్ టైం చరిత్రలో ఎప్పుడు ఎవరు ఆ మిస్టీరియస్ ఐలాండ్కు వెళ్ళి అక్కడ వాళ్లను కలిసి పైగా వాళ్లను తనతో తీసుకువెళ్లడం జరగలేదు. సక్సెస్ఫుల్గా ఈ పోర్ట్మన్ వాళ్ళను తీసుకొచ్చాడు. కానీ అప్పటికే జబ్బులతో బాధపడుతున్న భార్యాభర్తలిద్దరూ చనిపోయారు. పోర్ట్మన్ చాలా బాధపడిపోయాడు. ఆ తర్వాత 4 పిల్లలకు మంచి బహుమతులిచ్చి తిరిగి తీసుకొచ్చి ఈ ఐలాండ్లో వదిలేశాడు. పోర్ట్మన్ తన డైరీలో తన మిషన్ ఫెయిల్ అయిపోయిందని రాసుకున్నాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళందరికీ ఏదో ఒక వ్యాధులున్నాయి. ఆ వ్యాధులతో వాళ్ళంతా చనిపోతున్నారు. ఆ 4 పిల్లలు కూడా కొన్నాళ్లకు చనిపోయి ఉండొచ్చని కూడా, ఆ ఐలాండ్ ఏమైపోతుందో కూడా తెలియదని తనతో పాటు ఆ డైరీలో రాసుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఎవరైనా ఆ ఐలాండ్కు వెళితే వాళ్లను పట్టుకుని ట్రైబ్స్ చెట్లకు వేసి ఊరేస్తున్నారు, బాణాలతో కొట్టి చంపుతున్నారు. అందుకే ఈ రూట్లో ఇండియాకు వెళ్లకూడదని బ్రిటిషర్లు డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇండియాను బ్రిటిష్ ప్రభుత్వం పాలించింది. ఆ తర్వాత తిరిగి ఇండియాకు స్వాతంత్రం వచ్చింది. చుట్టుపక్కలున్న ఐలాండ్లపై ఇండియాకు హక్కు వచ్చింది. కానీ ఈ ఐలాండ్ను పీస్ఫుల్ ఐలాండ్గా ఉంచాలని డిసైడ్ అయింది భారత్. కానీ ఈ ట్రైబ్ వాళ్లకు ఇండియా అనే దేశానికి చెందిన ఐలాండ్లో వాళ్ళు ఉంటున్నామని తెలీదు. ఎవరితో సంబంధం పెట్టుకోకుండా ఈ తెగల వాళ్ళు అలాగే జబ్బులతో
అలా ప్రకృతిలోనే జీవిస్తూ ఉంటారు. అయితే ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ అయిన త్రిలోక్నాథ్ పండిట్ ఈ ఐలాండ్ బాధ్యతను తీసుకున్నారు. ఆ ఐలాండ్ చుట్టుపక్కలకు బోట్లపై వెళుతూ ఆ ఐలాండ్లో ఉన్న వాళ్ల కోసం రకరకాల బహుమతులు విసిరేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఏదో ఒక రకంగా అక్కడి వాళ్ల మనసు గెలుచుకోవాలని చూసేవాళ్ళు. నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ ఈ ఐలాండ్పై ఒక డాక్యుమెంటరీ చేయాలనుకుంది. దాని పేరు మెన్ ఇన్ సర్చ్ ఆఫ్ మెన్. దీంతో ఒక బోట్లో సెక్యూరిటీ గార్డులు, ఫిలిం డైరెక్టర్ అండ్ టీమ్, అలాగే త్రిలోక్నాథ్ పండిట్ కూడా అందులో దిగారు. వీళ్ళంతా ఏమనుకున్నారంటే ఆ ఐలాండ్ పక్కకు వెళ్ళి గిఫ్ట్లు విసురుదామనుకున్నారు. అలా గిఫ్ట్లు వాళ్లకు ఇస్తూ ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీద్దామనుకున్నారు. అనుకున్నట్టే ఆ ఐలాండ్ చుట్టూ తిరుగుతూ గిఫ్ట్లు విసిరారు. కానీ ఒడ్డు వరకు వచ్చిన ట్రైబల్స్ వీళ్లపై విరుచుకుపడ్డారు. వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లన్నీ కూడా వెనక్కి విసిరేశారు. అంతేకాకుండా బోట్లో ఉన్న వాళ్లపై బాణాలు వేశారు. ఒక బాణం డైరెక్ట్గా వచ్చి డైరెక్టర్ కాల్లో గుర్చుకుంది. దాంతో షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఇక టీం అంతా తిరుగు ప్రయాణం కట్టింది. ఇదే నార్త్ సెంటినల్ ఐలాండ్కు సంబంధించిన మొదటి అలాగే చివరి ఫుటేజ్. నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ తన మిషన్ను క్యాన్సిల్ చేసుకుంది. కానీ త్రిలోక్నాథ్ పండిట్ మాత్రం ఈ ఐలాండ్ దగ్గరకు వెళ్తూ వస్తూ ఉండేవారు. వాళ్లకు గిఫ్ట్లు విసురుతూ ఉండేవారు. అయితే ఒకరోజు కొంతమంది ట్రైబ్స్లో కాస్త ఫ్రెండ్షిప్ కనిపించింది. వాళ్లకు గిఫ్ట్లు ఇస్తూ ఫోటోలు తీసుకున్నారు. చాలా ఇయర్స్ ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగింది. అయితే కొన్నాళ్ల తర్వాత ఒక పెద్ద షిప్ ఐలాండ్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అది పనామా రిజిస్టర్డ్ ఎంపీ క్రూజ్ షిప్. అందులో 30 మంది ఉన్నారు. వాళ్ళంతా రెస్క్యూ టీం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సడన్గా 50 మంది ట్రైబల్స్ వీళ్లపై బాణాలతో వేల్చుకుపడ్డారు. అప్పుడు ఆ షిప్లో ఉన్నవాళ్ళు ఎమర్జెన్సీ రెస్క్యూ కోరడంతో విమానాల్లో వచ్చిన రెస్క్యూ సిబ్బంది వాళ్లను రక్షించారు. అయితే ఇప్పటికీ ఆ షిప్ ఆ ఐలాండ్ పక్కనే ఉంది. గూగుల్ ఎర్త్లో చూస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఐలాండ్లోని ట్రైబ్స్ ఒక్క త్రిలోక్ పండిట్ అలాగే అతని జూనియర్ మధుబాలతో తప్ప ఇంకా ఎవరితోనూ వాళ్ళు సరిగా లేరు. అయితే ఇండియా ఆ తర్వాత ఆ ఐలాండ్కు ఎవరూ వెళ్లడానికి వీల్లేదని ఆ ఐలాండ్ను సీజ్ చేశామని చెప్పింది. అప్పటి నుంచి ఇండియన్ నేవీ షిప్ ఆ ఐలాండ్ చుట్టూ పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరూ ఆ ఐలాండ్కి వెళ్లరు. 2006లో ప్రమాదవశాత్తు 2 ఫిషర్మెన్స్ ఈ ఐలాండ్కు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరినీ అక్కడున్న ట్రైబ్స్ చంపేశారు. ఈ సంఘటనను దూరం నుంచి మరొక ఫిషర్మెన్ చూశాడు. ఆ తర్వాత 12 ఏళ్ల పాటు నార్త్ సెంటినల్ ఐలాండ్కు ఎవ్వరూ వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ 2018లో అమెరికాకు చెందిన 26 ఏళ్ల కుర్రాడు అయిన జాన్ అలెన్ సీక్రెట్గా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఒక విమానంలో అక్కడకు చేరుకుని కొంతమంది ఫిషర్మెన్లను ఆ ఐలాండ్లోని ట్రైబల్ దగ్గరకు పంపాడు. అతని ఇంటెన్షన్ ఏంటంటే ఆ తెగవారిని క్రిస్టియన్ రిలీజియన్లో చేర్చాలని. ఈ ఫిషర్మెన్లు అక్కడికి వెళ్లారు. కానీ ఆ ట్రైబ్స్ చేతిలో ప్రాణాలు వదిలేశారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.